ఏపీ ఎంసెట్ రిజల్ట్లో ర్యాంక్ రాని వాళ్ళకి సంబంధించి డిక్లరేషన్ సబ్మిట్ చేశాక వీళ్ళకి ర్యాంక్స్ ఎప్పుడు రిలీజ్ అవుతాయి. అలాగే కొంతమందికి డిక్లరేషన్ సబ్మిట్ చేస్తూ ఉంటే నాట్ రిక్వైర్డ్ ఫర్ ఏపీ, నాట్ రిక్వైర్డ్ ఫర్ తెలంగాణ, నాట్ రిక్వైర్డ్ ఫర్ ఆర్జేయూ కేటీ స్టూడెంట్స్ అని వస్తూ ఉంది. వాళ్ళకి సంబంధించి కూడా ర్యాంక్స్ ఎలా వస్తాయి, ఎలా ఇస్తారనేది చూపిస్తాను. ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు వీడియోని లైక్ చేయండి. చాలామంది చూసి వెళ్ళిపోతున్నారు. మీకు సంబంధించి జెన్యూన్ అప్డేట్స్ ఇస్తూ ఉన్నాం కాబట్టి మీ నుంచి తప్పకుండా సపోర్ట్ అనేది అవసరం. ఒక చిన్న లైక్ ఇస్తే మాకు ఎంతో ఎంకరేజింగ్గా ఉంటుంది. మరిన్ని అప్డేట్స్ మేము ముందుకు తీసుకురావడానికి ఇంకా ట్రై చేస్తూ ఉంటాం. సో డిక్లరేషన్ సబ్మిట్ చేసిన వాళ్ళకి, అలాగే డిక్లరేషన్ సబ్మిట్ చేయడానికి రాలేని వాళ్ళకి మెయిల్ అనేది పంపించండి చెప్పాము ప్రీవియస్ వీడియోలో. ఇక్కడ అఫీషియల్ వెబ్సైట్లో మనకి హెల్ప్ డెస్క్ మెయిల్ అడ్రస్ ఇచ్చారు. మీ డీటెయిల్స్, మీ ప్రాబ్లం ఏంటనేది వాళ్ళకి పంపించండి. మీ డాక్యుమెంట్స్ కూడా వాళ్ళకి పంపించండి. వాళ్ళు మాడిఫై చేస్తారు. మాడిఫై చేసి మీకు రిజల్ట్ కంటే ముందే, అంటే కౌన్సిలింగ్ డేట్స్ కంటే ముందే మళ్ళీ రిజల్ట్స్ అనేది అనౌన్స్ చేయడం జరుగుతుంది. June 20 లోపు అని చెప్పారు. సో ఇప్పుడు డిక్లరేషన్ అనేది కంప్లీట్ అయిన తర్వాత ఒక 1 వీక్ లేదా 10 డేస్ డిక్లరేషన్ ఇలానే ఎనేబుల్ చేసి ఉంచుతారు. మ్యాక్సిమం ఒక 1 వీక్ లేదా 10 డేస్లో మీకు సంబంధించిన ర్యాంక్స్ అనేది రిలీజ్ చేసే అవకాశం అయితే ఉంది. ఆల్మోస్ట్ ఎవరైతే డిక్లరేషన్ సబ్మిట్ చేశారో వాళ్ళందరికీ, అలాగే మెయిల్ ద్వారా డీటెయిల్స్ పంపించారో వాళ్ళకి రిప్లై కూడా రావడం జరిగింది. మెయిల్ ద్వారా డీటెయిల్స్ పంపించిన వాళ్ళకి తొందరలో మీకు అప్డేట్ చేస్తాము ర్యాంక్స్ అని ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వడం జరిగింది. సో 10 డేస్ అంటే జూలై 15 లోపు మీకు ర్యాంక్స్ అనేది వచ్చే అవకాశం అయితే ఉంది. ఈ లోపు ఏమైనా అప్డేట్ వస్తే మీకు ఇన్ఫామ్ చేస్తాను. అప్పటివరకు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ ఆన్లో పెట్టండి.